brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. టీడీపీ నేతలే లిక్కర్ దొంగలు. ఇంకా మాట్లాడితే చంద్రబాబే పెద్ద లిక్కర్ స్టార్ అంటూ ఫైర్ అయిపోయారు వైసీపీ అధినేత వైఎస్ జగన్. చంద్రబాబుపై లిక్కర్ కేసు ఉంది కాబట్టి ఆయనపై ఉన్న కేసుని వీక్ చేసుకోవడానికి వైసీపీ నేతలపై బలమైన కేసులు పెడుతున్నారన్నారు జగన్. వైసీపీ అధినేత వైఎస్ జగన్ కూటమి సర్కార్పై మండిపడ్డారు. కట్టుకథలతో లిక్కర్ కేసులు బనాయించారని ఆరోపించారు. ఎవరి మీదైనా ఎవరైనా కూడా బేతాల వ్యక్తి మార్గ కథలు లేసి ఏమైనా చెప్పచ్చు. ఇలా కథలు అంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం కలిగిస్తుంది. అందరు ఎక్కడో కలిశారు అంటారు. కలిస్తే గూగుల్ టేక్అవుట్స్లో ఉండవా? అందరు కలిసినట్టు చూపించలేరా గూగుల్ టేక్అవుట్స్లో? అసలు ఇలాంటి వారు వాంగ్మూలాలతో కుట్రలు చేసి చంద్రబాబు ఒక బేతాల కథల్ని సంబంధం లేని వ్యక్తులను లెఫ్ట్ రైట్ సెంటర్ అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేస్తా ఉన్నాడు. తన అనుచరులను టార్గెట్ చేశారని మండిపడ్డారు మాజీ సీఎం. మరో నిందితుడిగా చెప్తా ఉన్న రాజకేశ్ రెడ్డి, ఈయనకు బెవరేజెస్ కార్పొరేషన్ కి సంబంధించిన వ్యవహారాలకు ఏం సంబంధం? రాజంపేట ఎంపీ అయిన మిథున్ రెడ్డికి ఏం సంబంధం? రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన సార్ ఇదిగోండి నా రెసిగ్నేషన్ ఎందుకు? నేనే జాబ్స్ ని క్రియేట్ చేసి బాస్ అవ్వాలనుకుంటున్నాను. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. బెవరేజెస్ కార్పొరేషన్ లిక్కర్తో మిథున్ రెడ్డికి ఏం సంబంధం? మద్యం స్కామ్ అంటే గుర్తొచ్చే పేరు చంద్రబాబే అన్నారు జగన్. అసలు నిజమైన స్కామ్స్టర్ ఎవరు? ఇది ఫండమెంటల్ క్వశ్చన్. నిజమైన స్కామ్స్టర్ ఎవరు? చంద్రబాబు గారు కాదా అని అడుగుతా ఉన్నా. 2014 నుంచి 19 మధ్య చంద్రబాబు చేసిన లిక్కర్ స్కామ్ మీద చంద్రబాబు నాయుడు గారు బెయిల్ మీద లేడా అని అడుగుతా ఉన్నా. వైసీపీ నేతలపై లిక్కర్ కేసులు పెట్టడం వెనుక చంద్రబాబుకు ఓ వ్యూహం ఉందన్నారు వైసీపీ అధినేత. ఆయన మీద ఏదైతే అప్పట్లో ఆరోపణలు వచ్చాయో అవే ఆరోపణలతో ఏ స్కాము లేకపోయినా ఒక స్కామ్ ఉన్నట్టుగా ఒక భూతాన్ని సృష్టించి తన కేసును వీకెన్ చేసుకునే దానికోసం ఇప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద తాను ఇటువంటి ఫాల్స్ కేసు ఒకటి ఫాయిస్టర్ చేసినాడు. విజయసాయి పైనే ఫైర్ అయ్యారు జగన్. విజయసాయి రెడ్డి చంద్రబాబుకు లొంగిపోయిన మరో వ్యక్తి. రాజ్యసభ సభ్యుడిగా 3.5 సంవత్సరం తనకు టర్మ్ ఉండగా చంద్రబాబు నాయుడు గారు కూటమికి మేలు చేసేందుకు ఆయన రాజ్యసభ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేశారు. కూటమి ప్రభుత్వం చేస్తోన్న మోసాలను ప్రజల ముందు పెడతామన్నారు జగన్.